మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష అమ్మ భాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. ఎవరు చెప్పకుండానే తన తల్లిని అమ్మ అని బిడ్డ సహజంగా ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే సహజంగా అబ్బుతుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని 1999 నవంబర్ 17న జరిగిన యునెస్కో 30వ సాధారణ మహాసభ ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతుంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషలు నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గమని యునెస్కో వెల్లడించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్ను కూడా యునెస్కో ప్రకటిస్తుంది. అభివృద్ధి, శాంతి భద్రతలు, సయోజకు దేశీయ భాషలు దోహదపడతాయి అనేది ఈ ఏడాది థీమ్. ప్యారిస్లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 7 సెమినార్లు, ఒక వర్క్షాప్ జరగనున్నాయి. భాషల లెక్కింపుపై ఒక డిబేట్ కూడా జరగనుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలామంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వసాధారణమైపోయింది. అందువల్ల ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. అయితే ఈ ఇంగ్లీష్ భాష నేర్వటం అన్నది అవసరము. విజ్ఞాన సముపార్జన ధ్యేయం కావాలే కాని మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు, ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతిని కాపాడుకోవడం, భావి తరాల వారికి దీన్ని అందించడం, ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం అందరి కర్తవ్యం. ముఖ్యంగా మాతృభాష అనేది ఒక పిల్లవాడు చిన్నప్పటి నుండి కూడా ఇంట్లోనే నేర్చుకునేటటువంటి భాష. మాతృభాష అనే పదంలోనే దాని అర్థం ఉంది. మాతృ అంటే అమ్మ నుండి నేర్చుకునేటటువంటి భాష. మామూలుగానైతే ఇంట్లో పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడే ఇంట్లోనే పరిసరాలతో, ఆ వాతావరణంతో, అనుకరణతో ఆ భాషను 2-3 ఏళ్ల వయసు నుంచే నేర్చుకుంటాడు. అయితే చిన్న వయసు నుంచే మాతృభాషకు సంబంధించినటువంటి పదాలు, చిన్న చిన్న పదాలు నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత చదువులో, విద్యాభ్యాసంలో మరి ఎన్ని భాషలు నేర్చుకున్నా కూడా మాతృభాష కంటే గొప్పగా మనకు ఏ భాష ఉండదు. మాతృభాషపైనే మనకు పూర్తి పట్టు ఉంటుంది. 100% మనకు మాతృభాషపై పట్టు, పరిజ్ఞానము ఇదంతా ఉంటుంది. అయితే ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషపై ఉండే ప్రేమ ఇతర భాషలకు సాటి రాదు. అలాంటి మాతృభాషను నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకెంతో ఉంది. అయితే మాతృభాష మరి చాలామందికి వేరువేరు మాతృభాషలు ఉంటాయి, వారి వారి యొక్క పరిస్థితులను బట్టి. కొందరికి హిందీ కూడా ఒక మాతృభాషగా ఉంటుంది. ఎక్కువ మంది నార్త్ ఇండియా సైడ్లో హిందీ మాతృభాషగా ఉంటుంది, ఉర్దూ మాతృభాషగా ఉంటుంది. అయితే హిందీ మాతృభాషతో పాటు మన జాతీయ భాష కూడా. హిందీ భాషను 1947 సంవత్సరంలో 1947లో రాజ్యాంగము ఒక జాతీయ భాషగా గుర్తించడం జరిగింది. హిందీ నేర్చుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.
దేశ విదేశాల్లో హిందీ యొక్క ప్రాధాన్యత నేడు పెరుగుతున్న సందర్భంలో వాళ్లకు ఉపాధి అవకాశాలు టీచర్స్గా, ట్రాన్స్లేటర్స్గా మరియు లెక్చరర్స్గా, ప్రొఫెసర్లుగా ఎంతోమంది హిందీ ద్వారా చక్కటి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇలాంటి హిందీ భాషను మనమంతా కూడా నేర్చుకోవాలి, హిందీ భాషను ఆదరించాలి, హిందీ భాషను గౌరవించాలి. హిందీ మన జాతీయ భాష కాబట్టి హిందీలో ఎంతో గొప్ప సాహిత్యం ఉంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నుండి హిందీ భాష సాహిత్యం, 1000 సంవత్సరాల సాహిత్యం ఉంది హిందీ భాషలో. ప్రాచీన కవులు కబీర్ దాస్, సూర్దాస్, మీరాబాయి అనే వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తన అనుభవంతో, తన పరిజ్ఞానంతో మనకు అందించినారు. అదంతా కూడా నేడు హిందీ సాహిత్య రూపంలో మనకు వివిధ పుస్తకాల్లో లభిస్తుంది. మరియు ఆధునిక కవులు కూడా ఎంతోమంది హిందీ భాషను ప్రోత్సహించి అనేక రచనలు చేసినారు. దేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ హిందీ ప్రచారం చేసినారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థికులు లేరు, తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హిందీ భాషను నేర్పించి దేశ ప్రజలందరినీ కూడా ఒక తాటిపై తెచ్చి మన స్వాతంత్ర విలువల్ని ప్రజలకు తెలియజేసినారు తన ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా. ఈ విధంగా హిందీ భాష అనేది భారతీయులను అందరినీ కూడా ఐకమత్యంలోకి తెస్తుంది. భారతీయులను ఒక తాటిపైకి తెచ్చే ఒక గొప్ప భాష హిందీ భాష. అలాంటి హిందీ భాష నేర్చుకొని మనము మన యొక్క అభివృద్ధిని, తర్వాత దేశ అభివృద్ధికి కూడా తోడ్పడాలని మీ అందరితో నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. उर्दू एक शीरीं ज़बान है. किसी भी ज़बान का ताल्लुक़ किसी कौम या मज़हब से नहीं होता. इसी तरह भी उर्दू एक इंटरनेशनल लैंग्वेज है जो तकरीबन ममालिक में हज़ारों करोड़ों की तादाद में लोग इसको बोलते हैं. तो उर्दू एक ऐसी ज़बान है जो न सिर्फ़ किसी मज़हब के लोग इस्तेमाल करते हैं बल्कि बिला लिहाज मज़हब कई अफराद इसका इस्तेमाल करते हैं. जहाँ पर हम हिंदुस्तान में भी ये उर्दू जो है ये एक लश्करी ज़बान है जिसके बोलने वाले लाखों करोड़ों की तादाद में है. इसीलिए हुकूमत भी इसके इनकरेज के लिए यहाँ पर हमारी तेलंगाना गवर्नमेंट भी गुज़िश्ता साल जो है उर्दू के कई स्कूल्स क़ायम किए हैं. क्योंकि दिन ब दिन उर्दू मदर टंग से लोग दूर होते जा रहे हैं. हालांकि फ़िलासफ़र्स तो ये कहते हैं कि जो ज़बान मादरी ज़बान में जो सीखी जाती है वही आगे बढ़कर आपके काम आती है. तो हर एक को चाहिए कि वो मदर टंग में हम अपनी तालीम को हासिल करें, बुनियादी तालीम. तो लिहाजा उर्दू भी एक हमारी बेहतरीन ज़बान है, लेकिन इसको उससे जोड़ना चाहिए, रोज़गार से जोड़ना चाहिए. उसको रोज़गार से अगर जोड़ेंगे तो और इसके साथ इसकी ज़बान की तरफ लोग राग़िब होंगे, क्योंकि इसको रोज़गार से दूर होते जा रहे हैं. हालांकि सेंट्रल गवर्नमेंट की तरफ से हैदराबाद में मौलाना आज़ाद यूनिवर्सिटी क़ायम है, अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी है, और ऐसे बहुत से यूनिवर्सिटीज़ हैं जहाँ पर उर्दू का अच्छा फ़रोग़ हो रहा है, जहाँ पर बेहतरीन तालीम का नज़्म है. इसकी वजह से लोग उर्दू की तरफ राग़िब हो रहे हैं. और भी हुकूमत को चाहिए कि इसको रोज़गार से मरबूत करें. रोज़गार से अगर इसको जोड़ें तो अल्हम्दुलिल्लाह और ये और आगे बढ़ेगी और बच्चे आगे बढ़ेंगे, क्योंकि रोज़गार है तो ही सब कुछ है. क्योंकि दूसरे लैंग्वेज की तरफ हम राग़िब होने का मकसद ही वो है कि लोग रोज़गार एम्प्लॉयमेंट की तरफ जाना चाह रहे हैं. अगर उर्दू के ज़रिए भी, जैसा यहाँ पर सेकंड लैंग्वेज उर्दू है, तेलंगाना में हुकूमत बनाई थी, अगर उस पर सही इम्प्लीमेंट करे और कई स्कूल्स है माइनॉरिटी स्कूल्स के उर्दू के फ़रोग़ के लिए उर्दू को एज ए सेकंड लैंग्वेज माइनॉरिटी स्कूल्स में रखे, तो इसी तरह अगर उर्दू को फ़रोग़ दिए और उर्दू ऑफिसर्स का तखर्रुर भी किया गया, बहुत अच्छी बात है ये. इसी तरह हुकूमत अगर ऐसे ही रोज़गार से जोड़े तो इंशाअल्लाह ये उर्दू की जो ज़बान है और मज़ीद फ़रोग़ पाएगी और उर्दू को बोलने वाले यहाँ पर होंगे. हम गुज़िश्ता सालों में उर्दू मीडियम से ही मेडिसन वग़ैरह होता था इससे पहले, तो काफ़ी लोग मेडिसन भी जो है सो उर्दू मीडियम से तालीम हासिल किए हैं बहुत से लोग. तो लिहाजा उर्दू को जो है रोज़गार से जोड़ना चाहिए और इसको फ़रोग़ के लिए हुकूमत आगे बढ़ना चाहिए. थैंक यू सर.